అండ్ మన లక్ష్యాలను సాధించాలి అంటే సో మనం చేయాల్సిన ఒక 3 అలవాట్ల గురించి చెప్పండి. వండర్ఫుల్. ఫస్ట్ థింగ్, మీరు మార్నింగ్ లేచిన వెంటనే సెల్ ఫోన్ చూడకూడదు. ఓకే. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మీరు లేచిన వెంటనే మన బ్రెయిన్ వచ్చి ఆల్ఫా అండ్ థీటా స్టేట్లో ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ ద సెల్ ఫోన్ ఇట్ విల్ పుష్ యువర్ బ్రెయిన్ టువర్డ్స్ యువర్ బీటా స్టేట్ విచ్ ఇస్ ద మోస్ట్ యాక్టివ్ స్టేట్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సో మనం బీటా స్టేట్కి వెళ్తే మనం ఆల్ఫా థీటా స్టేట్ని మిస్ చేసుకుంటున్నాం. దీనివల్ల మన డే అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో మార్నింగ్ అనేది ఒక రొటీన్ అందరికీ అవసరం. ఓకే. ఒక 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ రొటీన్ అంటే మెడిటేషన్ చేయడం, సైలెన్స్ పాటించడం, లేదా మీ బ్రెత్ టెక్నిక్స్ చేయడం, మనకి విజువలైజేషన్, మేనిఫెస్టేషన్లో స్క్రిప్టింగ్ చేసుకోవడం, ఇలాంటి మంచి అలవాట్లు ఫాలో అవుతే గనక ఖచ్చితంగా లైఫ్లో 100% రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు మీరు వింటున్నారు ఎంతోమంది టీవీలలో సెలబ్రిటీలు కూడా చెప్తున్నారు కదా, మేము మార్నింగ్ రొటీన్ చేస్తాం, పొద్దున్నే మెడిటేషన్ చేస్తున్నాం, ఇది చేస్తున్నా అది చేస్తున్నా. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ మార్నింగ్ రొటీన్. సో స్లో మార్నింగ్స్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. పొద్దున్న లేచిందే హడావిడిగా బయలుదేరి వెళ్తుంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలకి టిఫిన్లు కట్టాలి, అది చేయాలి ఇది చేయాలని హడావిడి పడుతూ ఉంటారు. నేనేం చెప్తానంటే ఒక్క 15 నిమిషాలు లేచిన వెంటనే ఒక 15-20 నిమిషాలు మీకని టైం కేటాయించుకోండి. మీ మనశ్శాంతి గురించి, మీ మైండ్ సెట్ గురించి. మిగతా పనులు ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ఇంకా టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అంటే డే అంతా కూడా మనం హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ రాత్రి పడుకునే ముందు కూడా వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ సబ్కాన్షియస్ మైండ్. మార్నింగ్ ఎంత పవర్ఫుల్లో నైట్ పడుకునే ముందు కూడా మన ఆలోచనలకు అంత పవర్ ఉంటుంది. సో నిద్రలో జారుకునే ముందు ఒక మంచి ఆలోచనలతో పడుకోవడం కూడా చాలా ముఖ్యం. అండ్ నేను వాడే బెస్ట్ టెక్నిక్ ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు చెప్పడం పడుకునే ముందు.